సామాన్యుడు విమానం ఎక్కాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాడు. ఎందుకంటే విమానం టికెట్ ధరలు అంత అధికంగా ఉంటాయి. మరి అయితే వీళ్ళు మాత్రం ఎవరికి అనుమానం రాకుండా విమానాల్లో ప్రయాణించేస్తుంటారు చకచక. బాగా రిచ్ అనుకునేలా ప్రవర్తిస్తారు. చివరికి చేసేది మాత్రం రైళ్లలో చైన్ స్నాచింగ్. అవును, నిజమే. అస్సాం నుండి విమానంలో వచ్చి రైల్లో చైన్ స్నాచింగ్ చేస్తారు. చేసి తిరిగి విమానంలోనే అస్సాం వెళ్ళిపోతారు. ఇది ఆ గ్యాంగ్ స్టైల్. అటువంటి గ్యాంగ్ను గుంటూరు రైల్వే స్టేషన్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేయగలిగారు. అస్సాంకు చెందినటువంటి సంజు 15 మందితో ఒక గ్యాంగ్ ఏర్పాటు చేశాడు. వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి వీరంతా జైలు శిక్ష అనుభవిస్తున్నటువంటి సమయంలో పరిచయం అయిన వారే. అయితే వీరు చేసే పని మాత్రం చైన్ స్నాచింగ్. ఈ మధ్య కాలంలో గుంటూరు జిల్లా కృష్ణా జంక్షన్ వద్ద తరచూ రైళ్లలో స్నాచింగ్లు జరుగుతున్నాయి. దీనిపైన ప్రయాణికుల్లో ఆందోళన మొదలైంది. కృష్ణా కెనాల్ జంక్షన్ వద్దకు రాగానే రైలు స్లో అవుతాయి. ఆ సమయంలో కిటికీల వద్ద కూర్చున్నటువంటి మహిళ వారి దగ్గర నుంచి ఆ చైన్ స్నాచింగ్ చేసి పట్టుకెళ్ళిపోయేటటువంటి విధంగా. దీంతో ఉన్నతాధికారుల నుండి గుంటూరు జిల్లా రైల్వే పోలీసులపైన ఒత్తిడి పెరిగింది. దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టారు. వివిధ పోలీస్ రికార్డుల పరిశీలించి సీసీ కెమెరాల విజువల్స్ సేకరించి ఈ తరహా చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నది ఎవరు అనేటటువంటి దానికి చూస్తే అస్సాంకు చెందినటువంటి సంజు గ్యాంగ్ అని గుర్తించారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక ప్రణాళిక వేసుకున్నారు. ముందుగా సంజును అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆ గ్యాంగ్లో అత్యంత కీలకమైనటువంటి ఆర్మీ రిజర్వ్ మాజీ జవాన్ సతేందర్ కుమార్ ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. వీరికి సహకరిస్తున్నటువంటి రాజస్థాన్కు చెందినటువంటి మరో ఇద్దరిని అరెస్ట్ చేసి వీరి వద్ద నుండి బంగారు ఆభరణాలు రికవరీ చేశారు. పోలీస్ దర్యాప్తులో అనేక అంశాలు వెలుగు చూశాయి. 2015 నుండి రైళ్లలో చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నటువంటి ఈ ముఠాను ఒక్కసారి మాత్రమే తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేయగలిగారు. ఆ తర్వాత గుంటూరు పోలీసుల చేతికి ఇప్పుడు చిక్కారు. రైల్లో ప్రయాణిస్తూ కిటికీల వద్ద కూర్చున్న మహిళ మెడలలో చైన్ స్నాచింగ్ తెంచుకొని పారిపోయేటటువంటి వీళ్ళు ఇప్పటికీ ఎట్టకాలకు దొరికారు అని చెప్తున్నటువంటి పరిస్థితి.